హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను పర్ల్ బీడ్స్తో 4 డై ఇయర్ హ్యాంగింగ్స్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా. ఒక వైర్ తీసుకున్నాను, 0.3 mm సైజ్ వైర్. అది దానికి ఒక కుందన్, రెయిన్ స్టోన్ కుందన్ పింక్ కలర్ తీసుకున్నాను. దానికి కొన్ని బీడ్స్, 12 బీడ్స్ అవి ఎక్కించేసి, ఆ రెయిన్ స్టోన్ కుందన్కి 4 సైడ్స్ హోల్స్ ఉంటాయన్నమాట. 2 సైడ్స్లోంచి పోనిచ్చి ఆ వైర్ని ఎండ్లో అలా రొటేట్ చేసుకుని కిందకు వచ్చేసేటట్టుగా చేసుకుని చివరి ఎండ్ కట్ చేసేసుకోవాలి. దానికి ఒక ఐ పిన్ తీసుకుని బెండ్ చేసి స్టడ్ పిన్లా యూజ్ చేయాలి. దాన్ని స్టడ్ పిన్ అయితే సరిపోదు కుందన్లోకి, ఇంకా చిన్న సైజ్ అంటే ఐ పిన్నే అలా రౌండ్ చేసుకుని బెండ్ చేసుకోవాలి. దానికి గ్లూ అప్లై చేసుకుని దానికి వేసి అంటించుకుని కొంతసేపు అలా పట్టుకుని ఉంటే అంటుకుపోతుంది. తర్వాత ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఉంచుకుని కట్ చేసేసుకోవాలి. అలా ఇయర్ రింగ్. నెక్స్ట్ వచ్చి 1 mm పర్ల్ బీడ్స్, అవి చిన్నవి. 0.3 mm వైర్ తీసుకుని అందులోకి పర్ల్ బీడ్స్ని ఎక్కించేసుకోవాలి. మొత్తం చాలా వైర్ ఉంటుంది, అదంతా ఎక్కించుకొని ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. అది థిన్ బ్యాంగిలే. ఆ బ్యాంగిల్కి వేసి దాన్ని రౌండ్ చేసుకుని చుట్టుకుంటూ ఉంటే పర్ల్ ఇయర్ రింగ్ పెద్ద సైజువి వస్తుందన్నమాట. తర్వాత ఒకవైపు బెండ్ చేసుకొని వేరే వైపు నుంచి దానికి వేసి చుట్టుకోవాలి. చుట్టుకోవడం అయితే చాలా ఈజీ. పర్ల్ ఎక్కించుకోవటం, చుట్టుకోవటం, అంతే ఇయర్ రింగ్ అయిపోతుంది. అలా ఉత్తి వైర్ ఫస్ట్ అయితే ఒక 2 రౌండ్స్ తిప్పుకుని ఉంచుకొని టైట్గా అలా ఒక ఎండ్ పట్టుకుని ఇలా తిప్పుతుంటుంటే మొత్తం రొటేట్ అయిపోతుంది అన్నమాట. అలా కొంచెం ప్లేస్ ఉంచుకుని మిగిలిందంతా చుట్టేసుకోవాలి. ఇందులో కలర్ బీడ్స్తో కూడా చేసుకోవచ్చు. బ్యాంగిల్ కూడా గోల్డ్ కలర్ బ్యాంగిలే అవసరం లేదు, కలర్డ్ కూడా చేసుకోవచ్చు. పర్ల్ కనుక గోల్డ్ బ్యాంగిల్ తీసుకున్నాను, గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్. అలా మొత్తం రౌండ్ చుట్టేసుకోవాలి. వైర్ కనుక అలా తిప్పినప్పుడు ఉండిపోతుంది అట్లానే. అలా కొంచెం గ్యాప్ వదిలేసాక వైర్ని ఒక 2 రౌండ్స్ చుట్టుకొని వైర్ కట్ చేసేసుకోవాలి. దానికి జంప్డ్ రింగ్లోకి ఇయర్ హుక్ వేసుకొని దాన్ని బ్యాంగిల్లోకి పెట్టేసుకొని నొక్కేసుకోవాలి దగ్గరికి. అంతే, ఇయర్ హ్యాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి 4 mm పర్ల్ బీడ్స్ తీసుకుని 0.3 mm వైర్లోకి గుచ్చుకోవాలి. ఒక ఎండ్ అయితే దగ్గరికి నొక్కేసుకుంటే బీడ్స్ కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలా బీడ్స్ ఎక్కించుకోవాలి. కొన్ని బీడ్స్ అలా 2 లైన్స్ వచ్చేలాగా ఎక్కించుకోవాలన్నమాట. దానికి మళ్ళీ ఫస్ట్ ఎక్కించిన దాంట్లోకి కొన్ని బీడ్స్లోకి వెళ్ళనిచ్చి ఆ 2 వైర్లు పట్టుకొని లాగేస్తే దగ్గరికి అయిపోతుంది. రౌండ్గా అయిపోయింది కదా, దాన్ని 2 లైన్స్ కింద అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కుతూ ఒక ఎండ్ని ముడి కింద అలా వేసి ఎండ్ని కట్ చేసేసుకోవడం. సేమ్ అటువైపు కూడా ఎండ్ కట్ చేసేసుకో. అలా దగ్గరికి 2 లైన్స్ కింద వచ్చేలాగా దగ్గరికి నొక్కేసుకొని ఒక నైలాన్ థ్రెడ్ అది తీసుకుని ఒకవైపు ముడేసి ఒక దాంట్లోకి వెళ్ళనిచ్చి ముడేసి దాన్ని 2 లైన్స్లోని కలిపి చుట్టుకుంటూ ఉండాలి. 2 కలిపి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చేలాగా మొత్తం చుట్టుకోవాలి. 2 లైన్స్ ఇలా విడిపోయినట్టుగా కాకుండా ఒకటిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎండ్లో ముడేసేసుకోవడమే. ఒక స్టడ్ పిన్ తీసుకుని గ్లూ అప్లై చేసుకుని ఒక ఎండ్లో అంటించుకోవాలి. అలా నెక్స్ట్ వచ్చి మళ్ళీ 4 mm బీడ్సే
దానికి 0.3 mm వైర్ తీసుకొని వైర్లోకి ఒక ఎండ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి. కొంచెం ఎక్కువ బీడ్సే ఎక్కించాను, ఎందుకంటే అది 2 రౌండ్స్ కింద రింగ్ కింద వస్తుంది. అలా ఒక లైన్ అంతా దగ్గరికి నొక్కేసుకుంటే 2 లైన్స్ కింద అవుతుంది. ఆ మిడిల్లోంచి వైర్ పోనిచ్చి ఆ రెండిటిని కలుపుకునేలాగా వైర్ని దగ్గరికి రానిచ్చి 2 ఇయర్ హుక్ వేసుకొని దానికి వేసి చుట్టేసుకోవాలి. వైర్కి వేసి మళ్ళీ అదే వైర్ని దానికి వేసి చుడుతూ ఒక 2 రౌండ్స్ చుట్టాక ఎండ్ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ నైలాన్ థ్రెడ్ తీసుకొని ఆ 2 లైన్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా ఒకదానికి ఒకటి వేసి చుట్టుకోవాలి. ఒక్కొక్క బీడ్కి మధ్యలోకి వచ్చేటట్టుగా బీడ్ని అలా కలుపుకుంటూ 2 దగ్గరికి వచ్చేటట్టుగా మొత్తం చుట్టుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పెట్టుకోండి. అలా 2 ఎండ్స్ ముడేసేసుకొని ఎండ్ కట్ చేసుకొని కొంచెం హీట్ ఇస్తే థ్రెడ్ కదా, నైలాన్ థ్రెడ్ కదా, దగ్గరికి వచ్చేసి ముడి ఊడిపోకుండా ఉంటుంది. అలా డిఫరెంట్ స్టైల్స్లో 4 డై ఐడియాస్ అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.